సునాదస్వరము ఏప్రిల్ 20. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకునే సహాయం గురించి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, శోధనలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. మరి కొన్నిసార్లు ఏ విధంగా శ్రమలోంచి బయటికి రావాలి, ఏ విధంగా జయించాలో అర్థం కాని పరిస్థితి ఉండొచ్చు. మరి మనుషులు కొంత మట్టుకు మనకు సహాయం చేయగలరు. మరి కొన్నిసార్లు జాలి చూపిస్తారు, కొన్నిసార్లు ఎగతాళి చేస్తారు. కానీ యేసుక్రీస్తు తాను శోధింపబడి శ్రమను పొందెను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అందుకే వాగ్దానం చేస్తున్నాడు. ఎటువంటి శ్రమ అయినా శోధనైనా నేను మీకు సహాయం చేస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అన్ని శ్రమలు, శోధనలు ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవించాడు. మరి ఆయనకు ఆకలి బాధ తెలుసు, ఆయనకు కన్నీరు తెలుసు, ఆయనకు మరి దాహము కలిగింది, ఆయన నిందలు, అవమానాలన్నీ కూడా భరించాడు. మరి ఇతరులు తృణీకరించడం అవన్నీ కూడా ఆయన ఈ లోకంలో అనుభవించి ఆయన సిలువలో అన్ని శ్రమలు, శోధనలు ఎదుర్కొని అన్నీ జయించి వెళ్ళాడు. కాబట్టి వాగ్దానం చేస్తున్నాడు. మరి నేను శోధింపబడి జయించాను గనక శోధింపబడ వారికి అందరికీ నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు. మరి కీర్తనలు 46 మొదటి వచనం రాయబడింది, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. ఎప్పుడైతే ఆపదలు ఉంటాయో అప్పుడు దేవుడు మనకు నమ్మదగినవాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరికీ ఆయన సహాయం చేసే దేవుడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన భక్తులందరినీ ఆయన కాపాడాడు. ఎవరెవరికి ఏ శ్రమలున్నా, ఏ కష్టములున్నా అందరికి కూడా సహాయం చేసి ఆయన విడిపించిన దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఎటువంటి శ్రమ అయినా, శోధన అయినా అధైర్యపడొద్దు. యేసుక్రీస్తు అనే సహాయకుడు మనకు తోడుగా ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి విశ్వాసంతో అన్ని శోధనలో ఆయన ఏ విధంగా జయించాడో అదేవిధంగా మనకు సహాయం చేస్తాడని చెప్పి ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప మేలును, విడుదలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు శోధింపబడి అన్ని అనుభవించి శోధింపబడ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ శ్రమ, ఏ శోధన కష్టం ఉందో ప్రభువ వారికి సహాయము దయచేసి విడిపించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.